పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముందు సార్ సార్ ఓకే ఎస్ గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ బాపట్ల, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పీడీ నోమా, ఎస్సీపీఆర్, మిగతా సీనియర్ అధికారులు, మున్సిపాలిటీ సిబ్బందులు, మిగతా సిబ్బందులు, అలాగే విలేకరులందరికీ నమస్కారాలు. మనందరికీ తెలుసు, ఒక హిస్టారిక్ హౌస్ సైట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మనం ఈ ప్రభుత్వం ద్వారా లాస్ట్ 2 yearsలో ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 31 lakh హౌస్ సైట్స్ అక్రాస్ ద స్టేట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక హిస్టరీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అంటే మనము స్వాతంత్ర్య వచ్చిన తర్వాత ఎన్ని హౌస్ సైట్స్ ఇచ్చాము, ఈ లాస్ట్ 2 yearsలో ఎన్ని హౌస్ సైట్స్ ఇచ్చాము మనం కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ మోర్ దెన్ దట్. హౌస్ 4 భాగంలో మనము హౌస్ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడుతున్నాము. కొన్ని ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేస్తున్నాము. అంటే ఎవరికైతే మనము ఇల్లు ఇచ్చి ఉన్నామో వాళ్ళు చాలా పేదలు ప్రజలు, వాళ్ళ దగ్గర సామర్థ్యం కూడా ఎక్కువ ఉండవు. సో అందుకనే లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఆఫీసర్ సైడ్ నుంచి కానీ. మనము ఇప్పుడు బాపట్లలో చూసే 3 లేఅవుట్స్ ఉన్నాయి. ఒక లేఅవుట్ చూస్తే చాలా మంచిగా ఒక బ్రహ్మాండమైన డెవలప్మెంట్ మనకి కనిపించింది. అంటే ఎటువంటి ప్రోగ్రెస్ ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఇన్ ద స్టేట్ వీ కెన్ సీ దట్ ప్రోగ్రెస్. లొకేషన్ కూడా ఏదైతే వచ్చేస్తున్న నేషనల్ హైవేస్ పక్కనే ఆ లేఅవుట్ వచ్చింది. ఆ హైవే కూడా పూర్తి అయిపోతే హౌస్ సైట్ విలువ చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఒక ఈ వరం లాంటిది. సో ఆబ్వియస్లీ దిల్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. మెటల్, స్టీలు, బ్రిక్స్ ఇటువంటి టైఅప్ చేసుకుంటూ ఏమైనా శ్రీనిధి లోన్ కానీ ఇంకా ఎస్హెచ్జిలో ఇంకా ఎక్కువ వాటా ఇవ్వడం కానీ ఇటువంటి కొన్ని స్టెప్స్ ద్వారా మనం వాళ్ళకి సాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసేస్తారు. తర్వాత మనం చూసాము 2 లేఅవుట్లో కొంత లో లైంగ్ ఏరియా ఉంది. ఇది అంతా ప్యాడీ ఫీల్డ్స్, కోస్టల్ బెల్ట్ కాబట్టి సో దాట్ ఛాలెంజ్ ఇస్ దేర్. దాన్ని కూడా ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు ఆయన నోటీస్లో ఉంది. ఆయన కూడా ప్రభుత్వంతో మాట్లాడి మేము కూడా విల్ టేకప్ విత్ ది హౌసింగ్ డిపార్ట్మెంట్ టు ఎన్షూర్ దట్ సమ్ కైండ్ ఆఫ్ లెవెలింగ్ ఇస్ డన్. And I would like to appreciate the leadership of Honorable Deputy Speaker Garu in this aspect. ఆయన హయాంలో చాలా అభివృద్ధి పనులు మనం చూసాం, ఆయన కూడా అంతా వివరించారు. అండ్ హౌసింగ్ వచ్చేసరికి he has taken a lead and in fact Bapatla people are lucky to have leader like him. So I hope and I am pretty sure అధికారులు కూడా మంచి కోఆర్డినేషన్తో మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని నేను అనుకుంటున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు టు అడ్రస్ అండ్ గివ్ హిస్ ఓపెనింగ్ రిమార్క్స్. దెన్ యాజ్ జేసీ గారు హెస్ టోల్డ్ 1 by 1 లైక్ మండల్ వారీగా ఉందా లేకపోతే ఇది మున్సిపాలిటీ కదా, సో ఈచ్ లేఅవుట్ వారీగా మేబీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ సీనియర్ ఆఫీసర్స్ కెన్ బ్రీఫ్ అస్. మన హౌసింగ్ సిబ్బందులు కూడా బ్రీఫ్ చేస్తున్నారు సార్. అండ్ పీడీ హౌసింగ్, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఇతర అధికారులు, మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, యాక్చువల్గా హౌసింగ్ అనేది ప్రత్యేకంగా బాపట్ల లాంటి ప్లేస్లో చాలా ఛాలెంజింగ్గానే మేము తీసుకున్నాం. ఎందుకంటే కొత్తగా జిల్లా కాబోతోంది. జిల్లా అయిపోయిన తర్వాత ప్రైస్ ఎక్స్లేషన్లో పేదవాడికి అలా పూర్తిగా అలా మిగిలిపోతుంది. ఇల్లు కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. ముందుగా జిల్లా ప్రకటన కాగానే రేట్లు పెరిగిపోతాయి. సో ప్రతి పేదవాడికి
అర్హుడైన ప్రతి పేదవాడికి ఇల్లు అనేటువంటి నినాదంతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హాస్ టేకెన్ అప్ దిస్ ప్రోగ్రామ్. రియల్లీ కరెక్ట్గా చెప్పినట్టుగా మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్కేసుకుంటే అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 2 yearsలో మనం ఈ టేకప్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఒక ఎత్తు. అంతే కదా, ఏ దేశంలో కూడా, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉండరు. ఇది డెఫినెట్లీ ఒక ఏదైనా ఉంటే దీంట్లో డెఫినెట్లీ ఒక రికార్డ్, గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే కూడా ఇది రియల్లీ రిజిస్టర్ చేంజ్ ద కమ్స్. బాపట్లకు వచ్చేటప్పటికి బాపట్లో 3 లొకేషన్స్ని మనం ప్రైమ్ లొకేషన్స్ 3 కూడా, ఒకటి మెడికల్ కాలేజ్కి ఎదురుకుండా, మెడికల్ కాలేజ్కి వెనకాతలో ఒక పక్క 2 లేఅవుట్లు కూడా చాలా, అవి కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్. ఈ 3 లొకేషన్స్ కూడా తీసుకోవడానికి కారణం టౌన్లో ఉన్నటువంటి 3 పక్కల ఎక్కడ వాళ్ళకి అక్కడ దగ్గర లొకేషన్స్లో ఇస్తే వాళ్ళ లైవ్లీహుడ్ ఏదైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి దూరం వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా దగ్గరలోనే ఇల్లు కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. లేకపోతే ఇళ్ల స్థలాలు ఇస్తాం, వాళ్ళు మళ్ళీ ఎక్కడో అద్దెకుంటూ ఆ పని చేసుకునే దగ్గరగా ఉండటానికి ఇష్టపడతారు. దూరంగా వెళ్ళి ఇల్లు కట్టుకొని ప్రాపర్గా ఉండటానికి కొంచెం హెసిటేట్ చేస్తారనే ఉద్దేశంతోనే 3 లేఅవుట్లు 3 పక్కల డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో మరి నేను కూడా చాలా కాలంగా ఈ క్లోజ్గా చూస్తూ ఉన్నాను డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్. నాన్నగారి టైం నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే కూడా ఇళ్ల స్థలం ఇచ్చేది అనేది ఒక mere ఫార్మాలిటీగా ఇచ్చేవాడు, ఇవ్వాలి కదా అని ఇచ్చినట్టుగా ఉండేది. ఈరోజు అలా కదా, ఈ రోజే ఆలోచిస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ కొంచెం టైం పట్టచ్చు అంతా ఒక సమకూరేటప్పటికి, కానీ ప్రభుత్వం ఈరోజు సమగ్రంగా రైట్ ఫ్రమ్ ద ఫిల్లింగ్ దగ్గర నుంచి, ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ దగ్గర నుంచి, గివింగ్ ద ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ ఇల్లు అన్ని పూర్తయ్యే నాటికి ఆ చక్కటి ఒక మంచి లొకేషన్, మంచి కాలనీగా రావాలనేది వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆబ్జెక్టివ్. సో ఆ క్రమంలో మరి అందరికీ కూడా తెలిసిందే ఈ కోవిడ్ ఏ రకంగా మనం ఇబ్బంది పెడతా ఉంది, రెవెన్యూస్ ఎలాగా డ్రాప్ అవుతూ ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఎలా పెరుగుతూ ఉంది. ఇవన్నీ ఛాలెంజెస్లో కూడా స్టిల్ విత్ గాడ్స్ గ్రేస్ నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు మన రాష్ట్రం అగ్రికల్చర్ బేస్డ్ రాష్ట్రం ఉంటుంది. ఈరోజు ఒక అదృష్టం, ఒక రకంగా ఎకానమీ మీద అంత ప్రభావం చూపించకుండా మరి అగ్రికల్చర్ 2 seasons కూడా బాగా అవటం వల్ల మనకి లక్కీలీ అంత ఇంపాక్ట్ రాదు. మిగతా రాష్ట్రాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఈ కోవిడ్ మూలకంగా. మన రాష్ట్రం ఒక రకంగా బెటర్గా ఉన్నామని చెప్పుకోవాలి. విత్ ఏబుల్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఏబుల్ అడ్మినిస్ట్రేషన్లో చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మంచి అధికారులు. ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ వివేక్, earlier Samuel on. We're really lucky to have wonderful officers, very with a positive thought process. And ఇలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్ల తప్పకుండా we'll also gain a lot of energy to do a lot more things. And I'm fortunate we have a good team of people in housing. మా పీటీ గారు ఎప్పుడు చెప్పినా హీస్ రెడీ, మీరు ఏదైనా చేయండి మేము చేస్తాం, ఏదో ఒక సమావేశం అరేంజ్ అనేటువంటి ఒక ఎప్పుడు కూడా ఆయన కూడా ఒక పాజిటివ్గా ఉంటారు. వీ హ్యావ్ వండర్ఫుల్ డీస్ అండ్ ఏజ్ విత్ us. And more than that, the connecting departments, especially our municipal commissioner, we have a very senior officer here, and the electricity board, all the connecting departments also very enthusiastic work చేస్తున్నారు కాబట్టి we are able to show some progress. I am hopeful by next couple of months లో we will definitely improve further. దీంట్లో ఉన్నటువంటి కలెక్టర్ చెప్పినట్టుగా మాకు 2 లేఅవుట్స్ వే ఆఫ్ ఫిల్లింగ్ ఛాలెంజ్. మనం రోడ్ల వరకు ఫిల్లింగ్ చేస్తాం కానీ లేఅవుట్ కూడా కొంచెం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చేస్తే వర్షాకాలంలో కూడా మనం వర్క్ కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ ఆగకుండా కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆల్రెడీ వీ హావ్ సెంట్ ఏ ప్రపోజల్ ఫర్ 12.8 crores ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ సాయిల్ ఫర్ ద ఎంటైర్ లేఅవుట్. మనం నియోజకవర్గంలో మిగతా లేఅవుట్స్ అన్నీ కూడా రూరల్ ఏరియా ఉన్నట్టు లేఅవుట్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం ఫిల్లింగ్ చేస్తాం.
ఇక్కడ అర్బన్ ఏరియాస్కి వచ్చినప్పటికీ మూలబలం రోడ్లో దాన్ని కంప్లీట్గా ఫిల్లింగ్ చేస్తాం. ఈ 2 లేఅవుట్లలోనే రోడ్ల వర్క్ చేస్తాం, లేఅవుట్ ఫిల్లింగ్ చేయాలి. సో ఇది కలెక్టర్ ఈరోజు ఆయన ఫిజికల్గా కూడా చూసారు. ఎస్పెషలీ ఫర్ ద వెస్ట్ బాపట్ల లేఅవుట్ he also agreed that it has to be taken on a priority basis so that the progress కూడా ఎక్కడ కూడా హ్యాంపర్ కాకుండా జరుగుతుందని he also felt. I'm very thankful కలెక్టర్ his valuable time తీసుకొని వచ్చి ఈరోజు అనుపమ our joint collector, new joint collector, she made it, I know she will give her best, the dream come reality. Thanks. Who will brief? D గారా? Sir. సార్ నమస్తే సార్. అది కూడా ప్రాసెస్లో ఉంది సార్. బిట్వీన్ 20 డిగ్రీ కావాలి సార్. అది జియో ట్యాగింగ్ కూడా మ్యాపింగ్ 3017 అండ్ జియో ట్యాగింగ్ కూడా కంప్లీట్ చేశాను సార్. సార్ 4 వర్క్ ఇన్స్పెక్టర్లు మా కమిషనర్ గారు 174 రౌండ్స్ చేశాను సార్ 3 లేఅవుట్లు సార్. ఇంకా మాకు ముందు ఉన్నటువంటి 26 మన కాలేజ్ అని కూడా అబౌవ్ 550 హౌసెస్ సార్. ప్రతి కాలనీ కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం 550 హౌసెస్ ఉండేది కూడా అండర్ గ్రౌండ్ సార్. సో అండర్ గ్రౌండ్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ కూడా సబ్మిట్ చేశాం సార్. ప్రతి హౌసెస్ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ తోటి సప్లై అవుతుంది సార్. టెంపరీగా బట్టి కోర్స్ బట్టి సప్లై రెడీ ఉంది సార్. ఆల్రెడీ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ టెంపరీ ఇచ్చాం సార్. ఆల్రెడీ జరుగుతుంది. కోర్స్ వర్క్ ఇచ్చేసాం. మరోరు బ్యాటరీ కాలనీ అయితే ఆల్రెడీ 200 సైట్స్ రిలీజ్ చేసేసాం సార్. కొండకండి హౌస్ హోల్డర్స్ అందరూ కూడా వాళ్ళతో వాళ్ళు ఓన్ హౌసెస్ కట్టించుకొని సైట్స్ కూడా తీసేసుకున్నారు. మనం 200 సైట్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశాం సార్. వాళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకొని కానీ లేకపోతే నైట్ ఉంటాం కానీ వాళ్ళకి సప్లై ఆల్రెడీ ఇచ్చేది ఉంది సార్. ఎస్పెషల్ ఆల్రెడీ శాంక్షన్ సార్. దాంట్లో పోస్ట్ ఆఫ్ ద కోర్ వచ్చి 1019 మెంబర్స్ వచ్చారు సార్. వీళ్ళని బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ సంవత్సరం బ్యాంక్ లింకేజ్ ద్వారా ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇప్పించి ఆ గ్రూప్ మెంబర్స్తో మాట్లాడి మా రిసోర్స్ పర్సన్ ద్వారా నోటీసులు చేసి వాళ్ళకి ఫస్ట్ అమౌంట్ ఇవ్వడానికి మేము ప్లాన్ అవుట్ యాక్షన్ తయారు చేస్తున్నాం సార్. గ్రౌండింగ్ టార్గెట్స్ ఇస్తాము. ఇది టార్గెట్స్లో మనము ఒక పండుగ లాగా వాతావరణంలో మాస్ గ్రౌండింగ్ 1 జూలైకి చేసేస్తాము. సో దిస్ ఇస్ ఆర్ న్యూ టార్గెట్. సో హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇది ఆర్ మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ స్టాఫ్ వాలంటీర్స్ అందరికీ కోఆర్డినేట్ చేసుకొని ఈ టార్గెట్ వి విల్ అచీవ్ 100%. థ్యాంక్ యూ. సీఎం గారు 1st జూలై, 2nd జూలై, 4th జూలై మాస్ గ్రౌండింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఈరోజు సమ్ టెలికాన్ఫరెన్స్ ఇస్ ఆల్సో దేర్. సో మనం ఏం చేస్తామంటే బాపట్లలో మనం ఫస్ట్ లేఅవుట్కి వెళ్ళాము, ఈ ఈస్ట్ బాపట్ల. అక్కడ చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. అక్కడ మనం ఎక్కువ ఫోకస్ పెడితే దిస్ మాస్ గ్రౌండింగ్ ప్రోగ్రాంలో మంచి ప్రోగ్రెస్ వచ్చే అవకాశం ఉంది సార్. మిగతా చోట్ల కొద్దిగా ఫిల్లింగ్ ఇష్యూ ఇస్ దేర్. టిల్ దట్ ఈస్ సార్టెడ్ అవుట్, అట్లీస్ట్ ఈస్ట్ బాపట్ల లేఅవుట్ వీ కెన్ కన్సన్ట్రేట్. మెప్మా వాళ్ళు కలిసి ఎవరికి ఇంకా బ్యాలెన్స్ కట్టాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒక 2-3 గ్రూప్స్గా కంప్లీట్గా మనం సపోర్ట్ చేయాల్సినవి ఏంటి వాళ్ళతో కూడా అవర్ జాయింట్ కలెక్టర్ అనుపమ షీ వాస్ టెల్లింగ్ మీ ఇన్ ద మార్నింగ్ ఆర్గనైజేషన్స్తో టైప్ గురించి చేస్తామని చెప్తున్నారు. సో అలా ఎవరైనా మరీ కంప్లీట్గా ఈ వీటిలో ఈ కేటగిరీ రాని వాళ్ళని వేరే ఏదైనా సంస్థ ద్వారా టైప్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే మెప్మా వాళ్ళ ద్వారా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇనిషియేట్ చేస్తారు. దాన్ని కూడా టోటల్గా దాని ఈస్ట్ బాపట్ల దాని మీద లేఅవుట్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. సో ఇప్పుడు శాండ్ అవైలబిలిటీ ఉంది, సఫిషియంట్ డైరెక్ట్గా వస్తూ ఉంది, బఫర్ ఉంది మన దగ్గర. శాండ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ఫిల్లింగ్ ప్లింత్లో ఫిల్లింగ్ కూడా మనం అందుబాటులో తీసుకురావడం చేస్తాం. అక్కడే స్టాక్ చేయమని చెప్పాను. సో 1200 రూపీస్ పర్ ట్రాక్టర్, అంతకన్నా మీరకుండా ఒక రీజనబుల్ రేట్లు ఫిక్స్ చేస్తాం. సో తప్పకుండా వాటన్నిటి వల్ల బెటర్ రిజల్ట్ వస్తుంది. స్టీల్ గురించి పీడీ ఆల్రెడీ స్టీల్, సో అడిషనల్ స్టీల్ రిక్వైర్మెంట్ మనం ప్రొజెక్ట్ చేసిన టార్గెట్ ప్రకారం మీరు ఇవాళ టార్గెట్ ఏదో జూలై 1st మనం రీచ్ అవ్వాల్సిన టార్గెట్. ఆ టార్గెట్ కంటే 2300 హౌసెస్ 2300 హౌసెస్ కావాల్సి స్టీల్, శాండ్ బీ రెడీ. సో మనం ఒక పక్క మోటివేషన్, ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. లెట్ us get ready with the materials. And if you want to achieve that target 2300,
దెన్ బీ రెడీ విత్ ద మెటీరియల్స్. ఓకే, లేఅవుట్ తగ్గట్టుగా వాళ్ళు ఉన్నారు, అది కూడా మన నోటీస్లో ఉన్నది. అలాంటి వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా సపోర్ట్ ఇస్తుందేమో చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కాకుండా మిగతా వాళ్ళు గ్రూప్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా త్రూ బ్యాంక్ దీని ద్వారా మనం సపోర్ట్ చేసి somehow we have to see that on July 1st whatever the target fixed by the Honorable Chief Minister we have to achieve. రేపు ఒక మీటింగ్ కాల్పరిచింది, నేను మాట్లాడతాను. ఫస్ట్ మేస్త్రులతో ఒక మీటింగ్, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళతో ఎక్కడైతే లెవెల్స్ ఉన్నాయో అక్కడ మినిస్టర్లు ఎంతమంది ఉన్నారు, ప్లంబర్స్ ఎంతమంది ఉన్నాయి, ఆర్సీసీ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు అనుకుంటారు. ఒక ఎన్ఆర్సీసీ అంటే ఇక్కడే ఓన్లీ ఇన్ బాపట్ల, మిగతా చోట్ల కూడా మండల వారీగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసేది, సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ పెడితే. ఇక్కడ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద సడన్ డిమాండ్, సో ది మేసన్స్, ద కాంట్రాక్టర్స్, దే స్టార్టింగ్ ఆస్కింగ్ మోర్ నౌ. సో ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్. వాట్ ఎవర్ లిటిల్ హెల్ప్ యూ వాంట్ ఎక్స్టెండ్ టు గవర్నమెంట్, those people are absorbing. That benefit is not passing to the beneficiary. So that is what I want to say, have an interaction with the masons or the contractors to convince them. To మనం చేసేది వాడు ఖర్చు పెంచుకుంటూ ఉంటే అక్కడ బెనిఫిషియరీ, రియల్ బెనిఫిషియరీ బెనిఫిట్ పోదు. కాబట్టి ఒకసారి మనం వాళ్ళతో ఒక మీటింగ్ వేసుకొని ఎంతమంది మీరైతే ఐడెంటిఫై చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వయసులు, వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ వేసుకొని ఒకసారి వాళ్ళని కూడా ఉంది. అంటే ఈ 3 మెటీరియల్స్ ఉంటే అవుతుందంటే ఇంకా కంటిన్యూస్గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్ ప్రకారం పనిచేసుకోవడం చేసుకుంటూ ప్రధానంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, దాంతోపాటుగా ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఎంత సీరియస్గా ఉంది ఈ ప్రోగ్రామ్ మీద తెలియజేయడానికి ఒక ప్రత్యేక అధికారి, ఒక జాయింట్ కలెక్టర్ లెవెల్ అధికారిని ఈ హౌసింగ్ మీద ఈరోజు జిల్లాలో పెట్టడం అనేది ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఎంత సీరియస్గా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఈ క్రమంలో ఈరోజు జరిగినటువంటి మొట్టమొదటి ఒక రివ్యూ మీటింగ్, ఈ రివ్యూ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు ఇక్కడ పాల్గొన్నారు. మరి ఈ డిపార్ట్మెంట్స్ మధ్య కూడా కోఆర్డినేషన్ చాలా అవసరం. ఈ ప్రతి 3 లేఅవుట్లో కూడా 500+ హౌసెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ ద్వారా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలనేది వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రత్యేకంగా మన బాపట్ల లాంటి ప్రాంతంలో, తీర ప్రాంతంలో సైక్లోన్ ప్రోన్ ఏరియా కాబట్టి ఈదురుగాల్లో వచ్చి కరెంట్ పోటాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. చెట్లు బాగా పెంచుకోవాలన్నా కూడా పైన లైన్స్ వల్ల చెట్లు పెరిగినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఓవర్కమ్ కావడానికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత వ్యయం అయినా సరే ఇచ్చి మొట్టమొదటిసారిగా ఎక్కడ కూడా మనం చూడలేదు. బిలో పవర్టీ లైన్లో ఉన్న వాడికి ఇల్లు కట్టించే దగ్గర 100 కరెంట్ ఇచ్చి బెస్ట్ ఫెసిలిటీస్ ఇచ్చి చేయడం అనేది నిజంగా హ్యాట్స్ అప్ టు ద చీఫ్ మినిస్టర్. ఆయన మరి మనం ఎట్లా ఆయన గురించి ఎంత చెప్పాలో తెలియదు. మరి అంత గొప్ప మనసు గలటువంటి ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టం. మరి ఆయన ప్లాన్ ప్రకారం ఒక పెద్దానికి కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదో వంక పెట్టి తప్పుకోవటం కాకుండా నిన్న కరోనా వచ్చింది కాబట్టి చేయలేకపోయాం, లేకపోతే ఇంకోటి వచ్చింది కాబట్టి చేయలేం అన్నది కాకుండా ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందుల్ని ఫేస్ చేసేటువంటి గుడి ధైర్యం ఉంది, ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే టార్గెట్స్ని అచీవ్ కావాలనేది దీనిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఈ సమావేశం ద్వారా తప్పకుండా ఏవైతే ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ పెట్టిందో విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఎక్సలెంట్ ఆఫీసర్స్, డెఫినెట్లీ ఆన్ behalf of our Bapatla housing board or our municipal commissioner, I'll assure that definitely we'll try our best to achieve the targets. తప్పకుండా అచీవ్ చేస్తాం టార్గెట్స్ని. దానికి కావాల్సినటువంటి సహకారం డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ దగ్గర నుంచి వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి అందుతుందనేటువంటి ఆశ ఉంది. ఖచ్చితంగా దాని ప్రకారంగా బెనిఫిషరీస్ను కూడా మరొకసారి అప్పీల్ చేసేది ఏంటంటే తప్పకుండా అందరం కూడా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడండి. ఇల్లు కట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇల్లు కట్టేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా ఇబ్బందులు పడాలి. ఇబ్బంది ఫేస్ చేస్తేనే దాని విలువ తెలుస్తుంది. అదే అంతా ఏదో తీసుకొచ్చి వడ్డించి వస్తే కూర్చోబెట్టి భోజ్యం అని చెప్పలేం కదా. ఇల్లు కట్టడం అనేది మామూలు విషయం కాదు.
ఆ దాంట్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇది మామూలు విషయం కాదు. ఇల్లు ఇవ్వటం, రిజిస్టర్ డాక్యుమెంట్లు ఇవ్వటం, 5 ఏళ్ళ తర్వాత పూర్తి రైట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇవాళ 1 లక్షలు 2 లక్షలు పెట్టుకున్నా కూడా పెట్టుకోగల వాళ్ళు ఇట్ ఈస్ అ వర్క్. ఎందుకంటే మనం ఏదో ఎస్ఎంటి దాంట్లో కూడా పెట్టట్లా. రేపు 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాక నాకు దాని మీద హక్కే లేదు, గవర్నమెంట్ ఏదో బ్యాంక్ తీసుకెళ్ళి పెడితే దానికి విలువ లేదు అంటానికి లేదు. ఈరోజు నువ్వు పెట్టుకొని కట్టుకుని నువ్వు ఎంతైనా కట్టుకోగలిగితే కట్టుకో. దానికి ఇట్ విల్ హ్యావ్ వాల్యూ. మహిళ పేరు మీద వస్తుంది, ఇట్ విల్ హ్యావ్ వాల్యూ. ఆఫ్టర్ ఇది మార్టిగేజబుల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల తర్వాత పూర్తిగా తన సర్వ హక్కులు వస్తాయి. కాబట్టి ఈరోజు పెట్టేది కొద్దిగా ఇబ్బంది, కష్టం అయినా సరే, కష్టం మన కోసమే పడుతున్నాం కాబట్టి కష్టపడండి. కష్టం చేయకుండా రాదు ఏది కూడా. కాబట్టి అవసరం కష్టపడండి, కొద్ది గొప్ప అప్పు చేయండి, ఏం తప్పేం లేదు. చేసేది మంచి పని కోసం కాబట్టి ఏ ఇబ్బంది లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఇది మామూలు సపోర్ట్ కాదు. వాళ్ళు ఇసుక ఇవ్వండి, మరి ఫ్రీగా ఇవ్వండి, ఇసుక ఇచ్చాం. సిమెంట్ 220 రూపాయలకి ఇస్తూ ఉన్నాం. అండ్ తక్కువ ధరలోనే స్టీల్ అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఫిల్లింగ్ శాండ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. రకరకాలుగా ఇన్ని సపోర్ట్స్ ఇచ్చా కూడా ఇప్పుడు కూడా నేను కట్టుకోలేకపోయాను అని ఏదో లెక్క పెడితే మటుకు ఎవరు కూడా ఎవరిని హెల్ప్ చేయలేము, ఆ స్థితికి వెళ్తుంది. కాబట్టి దయచేసి పత్రికా మిత్రులు కూడా నేను చెప్పి మోటివేట్ చేయండి. ఇబ్బందులు ఉన్న సంగతి, ఇబ్బందుల గురించి మనం కూడా విడిగా ప్రైవేట్గా మాట్లాడుకుంటూ ఉంటాం, వాటిని ఓవర్కమ్ కావడానికి ట్రై చేస్తాం. కానీ అది ఫేస్ ఆఫ్ ఇట్, దిస్ ఈస్ ద బెస్ట్ టైం, వన్ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ హౌస్ అనే దాన్ని స్లోగన్తోనే ఇంతకన్నా మంచి సమయం రాదు, ఈ సమయంలో మనం కట్టుకోవాలి అనే దాన్ని మనం మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే మాసివ్గా గ్రౌండ్ నుంచి చేయాలంటారు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు చూశారు, దాంట్లో అదే చెప్పాం. సుమారుగా ఒక 13.5 crores మొత్తం లేఅవుట్ ఫిల్లింగ్ కోసం ప్రపోజల్ పంపించాం. ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్లో అంత అమౌంట్ ఒకసారి రాకపోయినా మేమేం చెప్తా ఉన్నాం అంటే ప్రయారిటీ వైజ్గా నెక్స్ట్ ప్రయారిటీ మనం బెస్ట్ బాపట్ల పైతని కాలనీ దానికి ఇవ్వన్నాం. సో ఇక్కడ మనకి కొద్దిగా బెటర్ లేఅవుట్ కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఉండదు, ఇక్కడ వర్క్ జరుగుతుంది. బేతని కాలనీ లేఅవుట్కి ముందర ఫిల్లింగ్లో ప్రయారిటీ ఇస్తాం. సో కాబట్టి అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. మనం అనుకున్నటువంటి అమౌంట్లో ఆల్రెడీ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా హెస్ ఇనిషియేటెడ్. సో దాంతో కూడా మ్యాక్సిమం అమౌంట్ వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. అది వస్తే ఉంటారు ఈ 90 daysలో వచ్చి వాళ్ళు ఎవరైనా కొంచెం వెంటనే కట్టుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళని మ్యాచ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అందుకని వేరే ఉద్దేశం ఏం లేదు, వాళ్ళకి అక్కడే ఇస్తాము. ఆల్రెడీ మనం ప్యాట్సన్ ప్యాట్లో ఇంకొక 11 acres తీసుకుంటాం ఈ 90 days వాళ్ళ గురించి. ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది. ఈ లోపల దీంట్లో కట్టుకోవడానికి కొంచెం టైం కావాలనుకున్న వాడికి కొత్తగా వచ్చిన కట్టుకుంటా ఉన్న వాళ్ళని అక్కడికి పుష్ చేయడానికి ట్రై చేస్తాం. అంతే, జస్ట్ అదొక అవకాశాలు తీసుకొని చూస్తాం. ప్రాసెస్లో ఉంది. అది ఏదైనా మనకు కొద్దిగా క్లారిటీ వస్తే అట్లీస్ట్ కొంత పైన వెట్ మిక్స్ లాంటిది ఏదైనా వేస్తే, మనకి ఆల్రెడీ గ్రావెల్ వేసినాం 36 మళ్ళీ పొడతాయి వెళ్ళలేని పరిస్థితులు. పైన వెట్ మిక్స్ వేసుకుంటే ఈ వర్షాకాలం నడిపించడం ప్రయత్నం చేద్దాం.